అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన తర్వాత వారి యొక్క పే స్లిప్ తెలుసుకోవాలంటే ఒక సైట్లోకి వెళ్ళాలి. వారి యొక్క ఎల్ఐసి తెలుసుకోవాలంటే మరొక సైట్లోకి వెళ్ళాలి. ఇంకా వారి యొక్క వివరాలు తెలుసుకోవాలంటే వివిధ రకాల సైట్లలోకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యను గుర్తించినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ వారు వీటన్నిటికీ పరిష్కారం దిశగా ఒకే యాప్లో వీటన్నిటిని తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక యాప్ను డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ ద్వారా మనం మన యొక్క పే స్లిపే కాకుండా ఎల్ఎస్ఏనే కాకుండా ఇంకా చాలా రకాల ఫీచర్స్ మనం తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఆ యాప్ ఏమిటి, ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యాప్లో మనం ఏమేమి వివరాలు తెలుసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఇక ఆ యొక్క యాప్ వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులోని సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆ విధంగా సెర్చ్ చేస్తే మనకు ఈ యొక్క యాప్ ఇక్కడ కనిపిస్తుంది. మనకు ఇక్కడ చూస్తే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ యాప్ అని మనకు కనిపించడం జరుగుతుంది. ఈ యాప్ పైన టచ్ చేసి మనము మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ యాప్ను ఓపెన్ చేస్తే మనకు ఆ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి దగ్గర ఆ ఉద్యోగి యొక్క స్టాఫ్ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఒక ఉద్యోగి యొక్క ఎంప్లాయీ ఐడి అంటే స్టాఫ్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్తే ఈ యాప్ యొక్క పాస్వర్డ్. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఉదాహరణకు ఆ ఉద్యోగి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1/6/1976 అనుకోండి. అప్పుడు 01/06/76 అంటే 1976లో 19 కొట్టకూడదు, కేవలం చివరి 2 అంకెలు అంటే ఇయర్ ఆఫ్ బర్త్లో చివరి 2 అంకెలు మాత్రమే కొట్టాలి. అంటే 01/06/76. ఇది గ్యాప్ లేకుండా, స్పేస్ లేకుండా కొట్టాలి. ఆ విధంగా కొడితే వెంటనే ఈ యాప్ యొక్క డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఉద్యోగి యొక్క పేరు, డిజిగ్నేషన్, అతని యొక్క స్టాఫ్ నెంబర్ మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ లీవ్ బ్యాలెన్స్లో సిఎల్, తర్వాత ఈఎల్, ఆ పక్కన హెచ్పిఎల్ ఇవి టాప్లో మనకు కనిపించడం జరుగుతుంది. దాని కింద మై పర్ఫార్మెన్స్ అంటే ఆ ఉద్యోగి యొక్క ఫిక్స్డ్ చార్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే ఆ డ్యూటీ సర్వీస్ ఏది, దాని యొక్క టైప్ పల్లె వెలుగా, ఎక్స్ప్రెస్సా లేకపోతే ఏది, తర్వాత టార్గెట్ అర్నింగ్స్, అచీవ్డ్ అర్నింగ్స్, ఈపీకే, ఇవి వివరాలన్నీ కూడా ఇక్కడ మనము మన యొక్క డ్యూటీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కింది కన్నా మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మై సెల్ఫ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. దాని కింద డ్యూటీ డీటెయిల్స్, ఎల్ఎస్ఏ, అటెండెన్స్ వివరాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటొకటిగా మనం చెక్ చేసి చూద్దాము ఏ విధంగా మనకు కనిపిస్తుందో. ఇక్కడ కనుక మనం డ్యూటీ డీటెయిల్స్ పైన టచ్ చేస్తే మనకు ఏమొస్తుందో చూద్దాము. ఇక్కడ డ్యూటీ డీటెయిల్స్లో ఆ ఉద్యోగి యొక్క చివరి 6 రోజుల యొక్క డ్యూటీలు డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే 6 రోజుల కిందట 6 రోజుల నుంచి ఏ డ్యూటీ చేసినాడు చివరగా అనేది ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే డ్యూటీ డీటెయిల్స్ ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఇంకా మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ ఎల్ఎస్ఏ అంటే మనకు అందరికీ తెలిసిందే, లీవ్, సిక్, ఆబ్సెంట్స్. ఇది ఆ ఎల్ఎస్ఏ పైన టచ్ చేస్తే ఇక్కడ ఉద్యోగి యొక్క ఎల్ఎస్ఏ అంటే సిఎల్, ఈఎల్, హెచ్పిఎల్పిఏ, ఈఓఎల్ ఇవన్నీ మనం యొక్క ఎన్ని వాడుకున్నాము టోటల్ అనే విషయం మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత అటెండెన్స్ పైన టచ్ చేస్తే ఇక్కడ మనము సెలెక్ట్ డేట్ పైన టచ్ చేస్తే ఇక్కడ మనం ఏ మంత్లో
మన యొక్క మస్టర్ చెక్ చేసుకోవచ్చు. అంటే మస్టర్ అటెండెన్స్ అంటే మస్టర్‌లో అంటే లీవ్‌లో వాడినామా, డ్యూటీ చేసినామా, ఆబ్సెంట్ అయినామా, ఇయర్‌లు వాడినామా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ అటెండెన్స్ టచ్ చేస్తే మనం ఇవి తెలుసుకోవచ్చు. డేట్ వైస్‌గా కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ తేదీన ఏం డ్యూటీ చేసినాము అటెండెన్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పే స్లిప్ పైన టచ్ చేస్తే సెలెక్ట్ ద డేట్ అంటుంది. దానిపైన టచ్ చేస్తే మనకు యా మంత్ పే పర్టిక్యులర్స్ కావాలో ఇక్కడ ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ 24లో ఉన్నాం కాబట్టి మనకు కరెంట్ మంత్ చూపిస్తుంది. ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఇంకా జనరేట్ కాలేదు కాబట్టి జనవరి సెలెక్ట్ చేసుకొని కింద ఓకే పైన టచ్ చేస్తే మంత్ ఆఫ్ 1/2024 అంటే జనవరి యొక్క పే పర్టిక్యులర్స్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అంటే టోటల్ హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏ ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ టోటల్ గ్రాస్ ఎంత ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత హెల్త్ అనే ఆప్షన్ పైన టచ్ చేస్తే ఆ ఉద్యోగి యొక్క హెల్త్ ప్రొఫైల్ అతను మన ఆర్టీసీ డిస్పెన్సరీలో ఏ టాబ్లెట్ వాడుతున్నాడు, అతని యొక్క హెల్త్ గురించిన సమాచారం కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. అతను వాడే టాబ్లెట్లు ఏంటి, ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫీచరు. హెల్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం ఈ హెల్త్ అనే ఆప్షన్ పైన టచ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఫీచరు. ఇక ఆ తర్వాత మై గ్రీవెన్సెస్ అంటే ఉద్యోగి ఏదైనా సమస్యలను గతంలో మనం చెప్పినట్టు ఆన్లైన్లోనే మన యొక్క గ్రీవెన్స్ను ఎండి గారికి సమర్పించవచ్చు. ఆ విధంగా మనం ఏదైనా సమర్పించింటే దాని యొక్క పర్టిక్యులర్స్ అంటే దానికి ఆ గ్రీవెన్స్ యొక్క స్టేటస్ అంటే అది పెండింగ్లో ఉందా లేకపోతే క్లియర్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాప్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ మై గ్రీవెన్సెస్లో. ఇక తర్వాత ఆప్షను సబ్మిట్ గ్రీవెన్స్ అంటే దీనిపైన టచ్ చేస్తే ఆ ఉద్యోగి యొక్క ఏదైనా సమస్యలను గ్రీవెన్స్ ద్వారా మనం ఇక్కడ ఈ యాప్ ద్వారానే డైరెక్ట్గా ఎండి గారికి మనం సబ్మిట్ చేయవచ్చు. మరి ఈ గ్రీవెన్స్ ఎలా సబ్మిట్ చేయాలి అని ఒకవేళ మీకు కనుక తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ కామెంట్ చేయండి. నేను మీకు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూపిస్తాను తర్వాత వీడియోలో. ఇక్కడ గ్రీవెన్స్ నంబర్ కూడా మనకు జనరేట్ అవుతుంది. ఇక కింద చూస్తే ఏపీఎస్ఆర్టీసీ యాప్స్, సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది. టికెట్ బుకింగ్, ట్రాకింగ్, ఎక్స్, ఫేస్బుక్, పిఎఫ్ ఇన్ఫర్మేషన్, సిసిఎస్ యొక్క లింకులు అన్నీ కూడా ఇదే యాప్లోనే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సిసిఎస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డైరెక్ట్గా దానిపైన కొడితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ యాప్లో ఉద్యోగ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఈ యాప్ను డెవలప్ చేసినటువంటి ఐటీ డిపార్ట్మెంట్ వారికి మన బ్రూనోజీ వారి యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల యొక్క అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.